మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. వడగాలుల ధాటికి ఐరోపా ఖండం అట్టుడికిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండ వేడిమి తట్టుకోలేక వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వడగాలుల ధాటికి కేవలం ఒక్క వారంలోనే సాధారణం కంటే సుమారు 16,000 మందికి పైగా అదనంగా మరణించారని యూరోపియన్ నెట్వర్క్ సర్వేలో తేలింది. రికార్డు స్థాయిలో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావాన్ని చూపడంతో వృద్ధులు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఎండ వేడినికి ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఈ మరణాలలో అత్యధికంగా ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ వంటి ఉత్తర వాయువ్య ఐరోపా దేశాల నుంచి నమోదవుతున్నాయి. సాధారణంగా చల్లటి వాతావరణానికి అలవాటు పడినటువంటి ఈ దేశాల ప్రజలు ఒక్కసారిగా సంభవించినటువంటి ఈ తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవలసి వస్తున్నాయి. ఇక ఐరోపా మొత్తం కూడా ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు కేవలం ఫ్రాన్స్, బ్రిటన్, అదేవిధంగా యూకే, బెల్జియం, జర్మనీ వంటి దేశాలలో మరణాల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినాయి. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాల్లో ఇటువంటి ఆకస్మిక వేడిని తట్టుకునేందుకు ముందస్తుగా సిద్ధంగా లేకపోవడమేని సర్వేలు తేల్చాయి. యూరోప్ లో హీట్ వేవ్లు అదనంగా కీలకంగా సంభవిస్తూ ఉంటాయి. గతంలోనూ హీట్ వేవ్ భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఇక 2003లో యూరోప్ ను తాకినటువంటి హీట్ వేవ్ లో 10 మంది కూడా దాదాపు మన దేశంలో 42 డిగ్రీలు, 46 డిగ్రీలు, 47 డిగ్రీల వరకు కూడా చాలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ యూరోప్ లాంటి కీలకమైనటువంటి దేశాల్లో చలికి బాగా అలవాటు పడినటువంటి ప్రజల్లో 36, 37 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా వారు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో కనబడుతుంటాయి. 2022 జూలైలోను 16,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కొంతవరకు దురదృష్టమే. అయితే ఉత్తర ఐరోపాలో ఉన్నటువంటి ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ప్రజలు ఇళ్లలోనే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు అని పేర్కొంటున్నారు. దీనికి భిన్నంగా శతాబ్దాలుగా అధిక ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్నటువంటి దక్షిణ ఐరోపా దేశాలు మాత్రం ఈ వేడిని తట్టుకునేందుకు కొన్ని సాంప్రదాయ మార్గాలను కూడా చూస్తున్నారు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూసుకుంటున్నాం. నేలపైన ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఏ విధంగా ఉన్నాయో ఈ ఒక్క వీడియో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా మంది ప్రజలు కొన్ని కోడిగుడ్లను కూడా అక్కడ పగల కొట్టేసి వెంటనే ఎండలో ఉన్నటువంటి పెనం పైన వేసిన వెంటనే అది కాలి ఆమ్లెట్ అవుతున్నటువంటి టైప్ లో దృశ్యాలు మనకి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో కూడా ఆల్మోస్ట్ తలను తడుపుకుంటున్నారు. ఎక్కడైతే చల్లటి వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వారు సేద తీరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎండ తీవ్రత పైన అక్కడ ఉన్నటువంటి మటన్ ముక్కలు మొత్తం కూడా ఆల్మోస్ట్ మన పెనం మీద వేస్తే అది ఏ విధంగా అంటుకొని పోవడం, అక్కడ వేడి ఏ విధంగా ఉంది అన్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తీవ్రమైనటువంటి ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతతో ఐరోపా దేశాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణ నష్టం మాత్రం కలకలం రేపుతున్నాయి. సాధారణంగా వైరస్ల వల్ల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి శీతాకాలం కంటే ఈ జూన్ నెలలో సంభవించేటువంటి వడగాల్పుల వల్లనే ఎక్కువ మంది చనిపోతుంటారు. ఇక ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ కూడా దాటాయి. దాంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇందుకు కారణం అక్కడ ప్రజలకు తీవ్ర వేడికి వాతావరణం అలవాటు లేకపోవడమే. అంతేకాదు ఆ దేశాల్లో ఎయిర్ కండిషనర్ల వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా చల్లటి వాతావరణం ఉండేటువంటి దేశాల్లో ఫ్యాన్ అవసరం కూడా ఉండదు. ఇంకా ఏసీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఏసీలు లేక వాటిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇది అక్కడ రాజకీయ చర్చకు కూడా దారితీస్తున్నాయి. గతంలో 2003లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి హీట్ వేవ్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఆ తర్వాత 2022 జూలై నెలలో కూడా తీవ్రమైన వడగాల్పులు రావడంతో 16,000 మందికి పైగా అదనపు మరణాలు సంభవించాయని యూరోపియన్ మానిటరింగ్ నెట్వర్క్ కూడా గుర్తు చేస్తున్నాయి. అయితే ఆ సమయంలో స్పెయిన్ లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ కూడా దాటాయి. చరిత్రలో అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూన్ రికార్డు సృష్టించిన భూతాపం వల్ల భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన రోజులను చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఐరోపాలోని మెజార్టీ ప్రాంతాలు మరో భయంకరమైనటువంటి వడగాల్పుల తదుపరి దశను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైనటువంటి రికార్డు స్థాయి ఎండల వల్ల నదులలో నీటి మట్టాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి వేలాది మంది మరణానికి కారణమవుతుంది. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలలో ఈ వారంలోనే తీవ్రమైనటువంటి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా పదే సంభవిస్తున్నటువంటి ఈ తీవ్రమైన వేడిగాలులు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారబోతున్నాయా? నగర మౌలిక వసతులు మార్చాల్సినటువంటి అవసరం ఉందా అనేది శాస్త్రవేత్తలను ఇప్పటికీ హెచ్చరిస్తున్న ఒక ప్రధాన ప్రశ్న. తాజాగా జూన్ లో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు
రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రజలు భయపడుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో భవిష్యత్తులో యూరప్ మరింత తీవ్ర వేడి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్నటువంటి వరుస హీట్ వేవ్లు భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యం పైన, రకరకాల మౌలిక వసతులపైన, జీవన విధానాలపైన ఎంతటి ప్రభావం చూపుతున్నాయో చెప్పడానికి అసలు ముందస్తు హెచ్చరికలే ఒక ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల ప్రభావం పైన డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయి. కేవలం కొన్ని రోజుల హీట్ వేవ్ ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టానికి కారణమవుతుంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. యూరప్ ను వరుసగా వేధిస్తున్నటువంటి మండుతెండలు ఇప్పటికే తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా నదుల్లో నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఇక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మరోసారి హీట్ వేవ్ ముప్పు యూరప్ ను వణికిస్తున్నాయి. ఈ వారం బ్రిటన్, ఫ్రాన్స్ లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే హీట్ వేవ్ హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 35 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునేటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా హీట్ వేవ్ విరుచుకుపడుతుందని అక్కడ మెట్ కార్యాలయం హెచ్చరిస్తున్న ఫ్రాన్స్ లోని ఆగ్నేయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని జాతీయ వాతావరణ సంస్థ మెటిమో ఫ్రాన్స్ హెచ్చరించింది. అయితే ఈ వేడి క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేటువంటి అవకాశం ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. ఇక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల వల్ల నదుల్లో నీటి మట్టం కనిష్టానికి పడిపోవడం, అడవుల్లో కార్చిచ్చులు రేగడం వంటి తీవ్రమైన పరిణామాలు కూడా సంభవిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో భూతాపం వల్ల ఇటువంటి పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యేటువంటి ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులో యూరప్ మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక మరి ముఖ్యంగా హీట్ వేవ్లు, అడవుల్లో మంటలు, నీటి కొరత, పెరుగుతున్న మరణాలు ఇవన్నీ కూడా యూరప్ లో మారుతున్న వాతావరణ పరిస్థితులకు తీవ్రమైనటువంటి సంకేతాలుగా మారుతున్నాయి. ఇక వడగాలుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే యూరప్ లో దాదాపు ఒక్క వారంలోనే 16,000 మంది మృతి చెందారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.